ఉత్తర కొరియా పేరు వినగానే ప్రపంచానికి గుర్తుకొచ్చేది కఠిన నియంత్రణ మరియు భయ రాజకీయాలు. ఈ దేశాన్ని కిమ్ ఇల్ సుంగ్ ప్రారంభించిన కమ్యూనిస్ట్ రాజ్యవ్యవస్థ 1948లో స్థాపించినప్పటి నుండి కిమ్ కుటుంబం నిరంతరంగా పాలిస్తోంది. ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలో ఉన్న ఈ దేశం ప్రపంచంలోని అత్యంత మూసివేసిన మరియు రహస్యమైన దేశంగా పేరొందింది. ప్రజలు అక్కడ ప్రభుత్వం చెప్పిన మాటే వాస్తవం అని నమ్మించబడతారు. టెలివిజన్, రేడియో, పత్రికలు అన్నీ ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. ప్రజలు తమ వ్యక్తిగత ఆలోచనలను కూడా బయట పెట్టడానికి భయపడతారు, ఎందుకంటే ఎవరైనా రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పి దొంగచాటుగా ఫిర్యాదు చేస్తే అది వారి జీవితాంతం శాపంగా మారవచ్చు. అక్కడ ఒక సాధారణ తప్పు కూడా ప్రాణాంతకమవుతుంది. ఒక విదేశీ పాట వినడం, ఒక సినిమాను చూడడం, లేదా ఒక చిన్న జోక్ కూడా ప్రభుత్వ వ్యతిరేక చర్యగా పరిగణించబడుతుంది. ఈ విధంగా భయం ద్వారా పాలన సాగించడం ఉత్తర కొరియా ప్రభుత్వ విధానం. ఉత్తర కొరియాలో అత్యంత భయంకరమైన మరియు ప్రజలలో భయాన్ని నింపే శిక్ష సార్వజనిక మరణదండన, పబ్లిక్ ఎగ్జిక్యూషన్. ఇది కేవలం నేరస్తుడిని శిక్షించడం కాదు, ప్రజలకు ఒక భయ సూచికను చూపించడం. అధికారిక నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అనేక మంది ప్రజల ముందే కాల్చి చంపబడతారు. నేరం ఎంత చిన్నదైనా, విదేశీ సినిమా చూశాడు, బైబిల్ కలిగి ఉన్నాడు, రాజకీయ చర్చ చేశాడు, ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో రాష్ట్రద్రోహం కింద వస్తాయి. పిల్లలతో సహా పౌరులను బలవంతంగా ఈ మరణదండనలకు హాజరు చేయిస్తారు. ప్రజలు చూస్తుండగానే నేరస్తుడిని కాల్చడం ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తే ఇదే ఫలితం అని వారికి ముద్ర వేస్తారు. కొంతమంది పారిపోయిన పౌరులు చెబుతున్నట్లుగా కొన్ని సందర్భాల్లో శిక్షితులను పెద్ద ఎరేనాలలో వందల మందికి ముందు కాల్చి చంపి వారి శరీరాలను చూపిస్తూ ప్రజలను భయపెడతారని చెబుతారు. ఇది కేవలం శిక్ష కాదు, భయానికి రూపం. ఉత్తర కొరియాలోని శ్రమ శిబిరాలు లేదా పాలిటికల్ ప్రిజన్ క్యాంప్స్ ప్రపంచంలోని అత్యంత క్రూరమైన మానవ హక్కుల ఉల్లంఘన కేంద్రాలుగా పరిగణించబడతాయి. ఇవి అధికారికంగా రీఫార్మ్ సెంటర్స్ గా పిలవబడతాయి, కానీ వాస్తవంగా ఇవి మానవ జీవితాన్ని పీడించే కారాగారాలు. ఇక్కడ ఖైదీలను బలవంతంగా కూలీ పనులు చేయిస్తారు, గనులు త్రవ్వడం, కట్టడాలు నిర్మించడం, చెట్లు నరికడం, చల్లని పర్వత ప్రాంతాల్లో పని చేయించడం వంటి పనులు రోజుకు 14-16 గంటల పాటు జరుగుతాయి. ఆహారం చాలా తక్కువగా ఇస్తారు, కొద్దిగా మొక్కజొన్న సూప్, కొంత ఉప్పు, అంతే. తప్పు చేసినట్లయితే భయంకరమైన శారీరక శిక్షలు, దెబ్బలు, గొలుసులు లేదా చలిలో నిలబెట్టడం వంటి శిక్షలు విధిస్తారు. అనేక మంది ఆకలి, వ్యాధులు లేదా శారీరక వేధింపుల వల్ల మరణిస్తారు. ఒక మాజీ ఖైదీ తన వాంగ్మూలంలో చెప్పాడు, అక్కడ మనం మనుషులం కాదు, ప్రభుత్వానికి పశువుల్లా పనిచేసే బానిసలు మాత్రమే. ఈ శిబిరాలు ఉత్తర కొరియాలోని అత్యంత గోప్యమైన ప్రదేశాలుగా ఉన్నాయి, వీటి గురించి అధికారికంగా ఎప్పుడూ అంగీకరించబడలేదు. ఉత్తర కొరియాలోని అత్యంత భయంకరమైన, అసహనకరమైన శిక్ష 3 జనరేషన్ పనిష్మెంట్ విధానం. ఈ విధానం ప్రకారం ఒక వ్యక్తి ప్రభుత్వం వ్యతిరేక చర్య చేశాడని నిర్ధారిస్తే అతనితో పాటు అతని తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, మనవలు వరకు శిక్షకు గురవుతారు. దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే ఎవరు కూడా తిరుగుబాటు చేయాలనే ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ఒకరి తప్పు వల్ల మొత్తం కుటుంబం నాశనం అవుతుందనే భయం వారిని మౌనంగా ఉంచుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి విదేశీ వార్తలు విన్నాడు అనుకోండి. అతన్ని అరెస్టు చేస్తారు, కానీ అంతేకాదు, అతని తల్లిదండ్రులను, పిల్లలను కూడా వేర్వేరు శిబిరాలకు పంపిస్తారు. ఆ కుటుంబం మళ్లీ కలవడం అసాధ్యం. ఉత్తర కొరియాలో బయటి ప్రపంచానికి కనిపించేది ఒక క్రమశిక్షణతో నిండిన సమాజం, ప్రభుత్వానికి అంకితభావంతో ఉన్న ప్రజలు. కాని ఆ వెలుగుల వెనుక దాగి ఉన్నది భయంతో, నిరాశతో, ఆకలితో మరియు మౌనంతో నిండిన జీవితం. ప్రజలు రోజూ ప్రభుత్వ ప్రచారాలతో నిండిన వార్తలను మాత్రమే వినగలరు. కిమ్ జోంగ్ ఉన్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన పేరు ముందు మహానేత అని చెప్పకపోతే కూడా అది ఒక నేరంగా పరిగణించబడవచ్చు. పిల్లల నుంచే ప్రభుత్వానికి విధేయత నేర్పించబడుతుంది.
పాఠశాలల్లో వారు కిమ్ కుటుంబం మన దేశాన్ని కాపాడింది అనే కథలతో మానసికంగా బంధింపబడతారు. తమ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను కూడా చాలామంది ఇది దేశం కోసం త్యాగం అని నమ్మేలా మారిపోతారు. అయితే గత కొన్ని దశాబ్దాలలో కొంతమంది ఉత్తర కొరియన్లు నిజం తెలుసుకుంటున్నారు. చైనా లేదా దక్షిణ కొరియా టెలివిజన్ సిగ్నళ్లను రహస్యంగా పట్టుకుని చూస్తూ ప్రపంచం గురించి అవగాహన పెంచుకుంటున్నారు. కొంతమంది పారిపోయిన పౌరులు చెబుతున్నట్లుగా రాత్రి వేళల్లో కొందరు చైనీస్లు లేదా పెన్ డ్రైవ్లలో ఉన్న సినిమాలు, వార్తలు రహస్యంగా పంచుకుంటారు. ఇది ఉత్తర కొరియాలో స్వేచ్ఛకు మొదటి అడుగుగా భావించబడుతోంది. కానీ ఈ చర్య కూడా చాలా ప్రమాదకరం. పట్టుబడితే మరణదండన లేదా శ్రమ శిబిర శిక్ష తప్పదు. ఈ భయంకర పరిస్థితుల్లో కూడా కొందరు ప్రజలు తమ జీవితాన్ని ప్రమాదంలో పెట్టి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువ మంది చైనాకు చేరతారు, కాని అక్కడ కూడా వారిని వెనక్కి పంపే అవకాశం ఉంటుంది. పారిపోయిన వారు చెబుతున్నట్లు స్వేచ్ఛకు చేరడం అంటే మరణాన్ని ఎదుర్కోవడం లాంటిదే, కానీ దానికంటే భయంకరమైన జీవితం అక్కడే ఉంది. అయినా ఆశ మాత్రం మట్టిలో కలవలేదు. ప్రపంచంలోని మానవ హక్కుల సంస్థలు, పారిపోయిన పౌరుల వాణిలు మరియు సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తున్న సమాచారం, ఇవన్నీ కొంతగా ఉత్తర కొరియాలో మార్పు కోసం గడ్డకట్టిన గోడలను కదిలిస్తున్నాయి. భవిష్యత్తులో ఆ ప్రజలు కూడా స్వేచ్ఛాగాలిని పీల్చుకునే రోజు వస్తుందనే నమ్మకం మిగిలే ఉంది. ఇది ఉత్తర కొరియాలో మానసిక నియంత్రణకు ఉపయోగించే అత్యంత క్రూరమైన ఆయుధం. భయం వారిని గట్టిగా కట్టిపడేస్తుంది. ఉత్తర కొరియా ప్రజలు ప్రస్తుతం 21వ శతాబ్దంలో ఉన్నప్పటికీ వారు అనుభవిస్తున్న పరిస్థితులు మధ్యయుగాల కంటే కూడా దారుణంగా ఉన్నాయి. మానవ హక్కులు, స్వేచ్ఛ, వ్యక్తిగత గౌరవం అనే పదాలకు అక్కడ ఎటువంటి అర్థం లేదు. ప్రపంచం మొత్తం ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ అక్కడి ప్రభుత్వం మాత్రం ఇవి అన్నీ అబద్ధాలు అని చెబుతోంది. కానీ పారిపోయిన పౌరుల వాంగ్మూలాలు, ఉపగ్రహ చిత్రాలు మరియు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల నివేదికలు మాత్రం ఈ భయంకర నిజాన్ని బయటపెడుతున్నాయి. ఉత్తర కొరియాలోని ప్రజలు ఇంకా ఒక అదృశ్య కారాగారంలో జీవిస్తున్నారు. అది కంచెలతో కాదు, భయంతో కట్టబడ్డ